సమస్త జీవకోటి రాశికి ఆవిర్భావానికి పూర్వమే ఉన్నటువంటి పరమాత్మని భూతాది అని అంటారు. ఇక్కడ మరొక చమత్కారం ఏమిటంటే, భూతాది అంటే సర్వజీవకోటిని తన యందు లయం చేసుకునే పరమేశ్వరుడిని కూడా భూతాది అనే అంటారు. అందువలన విష్ణు సహస్రనామ స్తోత్రంలో విష్ణువుకి కూడా ఈ భూతాది అనే నామం శివునితో పాటు ఆపాదించబడినది. ఇక నిధిరవ్యయ అన్న నామం తీసుకుంటే నిజానికి అవ్యయనిధి అని దీన్ని అంటాం. అవ్యయము అంటే క్షీణించనిది, తరగనిది, నశింపనిది అని అర్థము. అవ్యయనిధి అంటే ఈ సమస్త చరాచర జీవకోటిని తన యందు లీనము చేసుకునేవాడిని అవ్యయనిధి అంటారు. అలాగే సమస్త జీవకోటిని లయం చేసుకొని ఆశ్రయమిచ్చే పరమాత్మ కాబట్టి అవ్యయనిధి అని అంటాం. ఈ రెండు నామములు కూడా శివకేశవ అభేదాన్ని తెలియజేసే నామాలే. స్వస్తి.